బాబాయ్ నమస్కారం బాబాయ్. చాలా సంతోషం మీరు క్లుప్తంగా మీ యొక్క విద్యాభ్యాసాన్ని, మీ బాల్యాన్ని వివరించినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా మాకింకా తెలుసుకోవాలన్న విషయాలు చాలా ఉన్నవి. ముఖ్యంగా మీ యొక్క కుటుంబం గురించి, తర్వాత మీ తల్లిదండ్రుల గురించి కొన్ని వివరాలు చెప్పారు. తర్వాత మీ ముఖ్యంగా మీ సోదరుల గురించి, తర్వాత మీ అక్కగారు, మీ మేనమామలు, మీ అమ్మమ్మ, నానమ్మ వీళ్ళ గురించి, తాతగారుల గురించి కూడా కొన్ని విషయాలు మాకు తెలియజేస్తే సంతోషపడతాం. చాలా సంతోషము. మా ఇంటి పేరు రాముడకు. మా తాతలు, మా తండ్రి పేరు నరసయ్య, మా తాత పేరు రాజన్న తండ్రి పేరు నరసింహులు రాజన్న, మా తండ్రి పేరు కూడా నరసింహులే. అయితే వాస్తవంగా మా తాతగారు మా నిజ తాత కాదు. మా తాతలు ముగ్గురు అన్నదమ్ములు. రాజన్న గారు పెద్దవారు, రెండో ఆయన లింగన్న గారు, మూడో ఆయన రామన్న గారు. అయితే లింగన్న గారికే సంతానం రాజన్నకు లేదు, మూడో ఆయన రామన్నకు లేదు. మా తాతలు ముగ్గురు కూడా వంట వృత్తి మీద బతికారు. మహారాష్ట్రకు వెళ్ళి, మహారాష్ట్రలో ఉన్న మనవారు వంటలు సిద్ధపురుషులయ్యారు. చిరునగవున వంటలో మెప్పించి ఆ కాలంలో సుమారు ఒక 150 తులాల బంగారును సంపాదించారు మీ తాతగారు. వంటల కష్టపడి. మీ తాతగారితో మీకేమన్నా సాంగత్యం ఉన్నదా, అంటే పరిచయం ఉన్నదా మీ తాతగారితో? మా తాతగారు 3 ఎకరాలు. మేము చాలా గరీబులం. మా కుటుంబం ఏమీ లేని పరిస్థితులలో మా తాతగారు చిన్నప్పుడే భార్య 10 సంవత్సరాలే వంట వాళ్ళ చేతి కిందకి వెళ్ళి నీళ్లు మోసారు. వాళ్ళకి హెల్ప్ చేశారు. ముగ్గురు తాతలంతే కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. చదివితే విద్య వచ్చినేమో, కానీ అప్పుడు అందరూ పండితులైనాయి కాబట్టి ధనము రావటం అవసరం కుటుంబానికి. కాబట్టి వంట వృత్తిగా మారి చాలా కష్టపడ్డాడు. కష్టపడి ఏదో మంత్యంలో ఇల్లు, పొలము, బంగారు సంపాదించుకున్న తర్వాత ఆయనకు సంతానం కలగకపోతే, నేను సంపాదించిన ఈ యొక్క నా ఆస్తి నా రాముడికి వాళ్ళకే ముట్టాలని తమ్ముడైన లింగన్న గారి యొక్క కొడుకైన నరసయ్యను తీసుకున్నారు. మా తండ్రి పేరు నరసయ్య. దత్తత తీసుకొని మా మాతామహల్ దుద్దిళ్ళవాళ్ళు మా తాత పేరు రాజన్న, ఆయన తండ్రి పేరు నరసన్న మల్లన్న. రాజన్న, నరసన్న, మల్లన్న అని వాళ్ళ ముగ్గురు. మా అమ్మమ్మ పేరు చంటెమ్మ రాధప అన్నప. ఎందుకంటే నేను రోజు నిత్య పితృతర్పణాలు వదులుతాను. మా అమ్మమ్మకు 4 సంతానం, 3 కొడుకులు, 1 బిడ్డ. ఆ బిడ్డనే మా తల్లి. 3 కొడుకులు మా మేనమామలు కిష్టయ్య, రామన్న, పుల్లయ్య. వాళ్ళు కూడా చక్కని ప్రేమతో మమ్మల్ని చూసుకున్నారు. మా తల్లికి లేటు సంతానం, మా అక్కగారు పుట్టారు. మా అక్కగారు తర్వాత ఇంకో పిల్ల పుడితే చనిపోయింది. ఆ తర్వాత లేక నేను పుడితే మా ఇలవేల్పు రాజన్న, వేములవాడ రాజన్న. అయితే రాజన్న అని పేరు పెట్టారు. మా అమ్మ నేను పుట్టడానికి ముందు పాండురంగుని యొక్క భక్తురా. పాండురంగా, నువ్వు నా కొడుకే పుట్టినట్టయితే నీ పేరు పెట్టుకుంటా అన్నట్టయితే నేను పుట్టినట్టు నన్ను పాండురంగా అని పేరు పెట్టాను. అయితే రిజిస్టర్ నేమ్ పాండురంగనా మరి రాజన్ననా అని సంశయం వచ్చినప్పుడు ఇలదేవత పేరు రాజన్న అని పెట్టారు. మా మేనత్త ఉండే ఆయన, మా మేనత్తకి మా మీద చాలా ప్రేమ. ఈ రాజన్న ఏమిటి, దీన్ని కొద్దిగా కొత్త పేరు పెడదామని రాజేంద్ర ప్రసాద్ అని పేరు పెట్టారు. వారి పేరు మీ మేనత్త గారు రాంబాయి, రాముడికి రాంబాయి అని. ఆమె మహాపతివ్రత. 6 సంవత్సరాల వయస్సు నన్ను 6 సంవత్సరాలకి పెళ్ళయింది. 8 సంవత్సరాలకు భర్త చనిపోయాడు. చాలా కష్టమైన జీవితం గడిపింది, కానీ మా మీద చాలా ప్రేమ. ఆమె అమృతహస్తం. ఆమె ఏ వంట వండినా దానికి వంక లేకుండా ఉండేది. మాకు మా మేనత్త యొక్క ప్రేమ. మా మేనత్త మాకు చక్కని వంటలు వండి పెట్టేది. మేము 3 అన్నదమ్ములం. మా అక్కగారు పెద్ద, నేను 2 మగవాళ్ళలో పెద్ద. మా తమ్ముడు శ్రీరాముడు, ఇంకో తమ్ముడు శ్రీకాంత్. మీ అక్కగారి పేరు? మా అక్కగారి పేరు శ్రీలక్ష్మి.
మా బావగారు మెకానికల్ ఇంజనీర్, ఆయన పేరు మహమ్మది గోపాల్. ఆయన సౌదీ, దుబాయ్లలో ఇంజనీర్గా పనిచేశారు. వాళ్ళకి 3 కూతుళ్ళు. ఆయనకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రైవేట్ జాబ్ కాబట్టి తిరిగి మళ్ళీ మంథిని వచ్చి వేశారు. చాలా సంతోషం. మా రెండవ తమ్ముడు మంథిన్లో ముద్దురాజన్న అనే వారి దగ్గర, ఆయన ఆ పిల్లవాడు చాలా హుషారు, కానీ పైస కష్టపడి ముద్దురాజన్న దగ్గర వేదం నేర్చుకొని పౌరోహితం చేస్తున్నారు. అయ్యో మేము 3 కదా, మంథిన్లో ఇంటింటికి ఒక ఇంజనీరో డాక్టరో ఉండాలి కదా అని మా చిన్న తమ్ముని ప్రేరణ చేసి, అప్పుడు నాగపూర్లో అదేదో కాలేజీ, రామ్దేవ్ బాబా కాలేజ్ ఏదో కాలేజీ, ఆ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాడు, మైనింగ్ లో చేసి అతను ఇంజనీర్ అయి మంచి స్థితిలో ఉన్నాడు. మా తల్లి ఎవరు వచ్చినా, సాధు సంతపురుషులు వచ్చినా అందరిలో భగవంతుని చూసేది ఆమె. ఎవరు వచ్చినా మా తండ్రి అవునన్నా వద్దన్నా చాటుకో నేటుకో దాన ధర్మాలు చేసేది. అలా వాళ్ళు సుమారు 70 సంవత్సరాలు బ్రతికారు మా తల్లిదండ్రులు. మా అమ్మ విశేషం ఏమిటంటే అఖండ గోదావరి స్నానం 40 సంవత్సరాలు చేసింది. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తములు 3-3:30 ప్రాంతంలో లేచి ఒక 30 మంది 20 మంది ఔత్సాహికులైనటువంటి గంగా స్నానం చేసే వాళ్ళని పిలుచుకొని హరినామ సంకీర్తన చేస్తూ పిడుగులు పడని వాన పడని మంథంలో ఉన్నట్టయితే వాన, పిడుగులు, చలి అని లెక్కించకుండా ఆ గంగమ్మలో స్నానం చేసి, అది గోదావరి అయిన దాని పేరు. మా ఊర్లో గోదావరిని ఎవరు అనరు, అందరు గంగమ్మ గంగా అంటారు. దాంట్లో గంగాంశం ఉంటుంది, జీవనది కాబట్టి. అలా చేసింది. చివరకు ఆమెకు పెరాలసిస్ వచ్చినాయి. 6-7 నెలలు కష్టపడ్డది. అప్పుడే చేయలేదు, కానీ ఆమె కాళ్ళలో పట్టుతో సుమారు ఆమెకు 72 సంవత్సరాల 73 సంవత్సరాల వయసులో చనిపోయింది. సుమారు ఆమె 70 సంవత్సరాలు వచ్చేంత వరకు ఇంకా స్నానం చేసి. నాకు ఆరోగ్యం బాగా ఉండకపోయేది చిన్నప్పుడు. అయితే నన్ను దగ్గరికి తీసుకొని నీకు మంచే జరుగుతుందని, అందరి మీద ప్రేమనే కాబట్టి బలహీనుడైన నా మీద ఎక్కువ ప్రేమ చూపెట్టేది. నేను థైరాయిడ్ అనే వ్యాధితో బాధపడుతున్న 1990లో. అప్పుడు మందులు వాడాను. మరి కర్ణాడ వాస్తవ్యులైన నేదునూరి వెంకటకృష్ణరావు మహోదరమ్మల బిడ్డ శైలజ, ఆమె ఆదివారపేటకు ఏదో పౌరోహిత పని మీద పోయినట్టయితే వాళ్ళ అక్కగారు అక్కడ ఉంటారు. అక్కడ నా విషయం తెలుసుకొని అక్కడ పెళ్లి చేసుకుంటావా అని అడిగి అక్కడ పెళ్లి చూపులు జరిగినవి. అలా ఆమెను 1991లో పెళ్ళి అయింది. నాకు 2 సంతానం. శివకృష్ణ అని కొడుకు, బ్రాహ్మి అని భగవన్నామంతో పేర్లు పెట్టుకున్న బిడ్డ. ఇలా నా కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్. మా ఆమె కూడా టీచరే, నేను కూడా గవర్నమెంట్ టీచర్ని. 30 సంవత్సరాల 3 నెలలు నేను గవర్నమెంట్ అధ్యాపకునిగా, ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి విశ్రాంతి తీసుకున్నాను. ప్రస్తుతానికి నా కొడుకు దగ్గర నాకు మనవరాలు పుట్టింది. దాని పేరు మేధానారాయణ అని పేరు పెట్టి అక్కడ తాత్కాలిక జీవితాన్ని గడుపుతున్నాను. చాలా సంతోషం, చాలా సంతోషం బాబాయ్. నమస్కారం.